ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం లుకప్ ఫంక్షన్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. అంటే లుకప్ ఫార్ములా గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో లుకప్ ఫంక్షన్ అంటే ఏంటి, అండ్ ఈ ఫంక్షన్ అనేది అంటే ఈ లుకప్ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది, అంటే ఈ లుకప్ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఎక్సెల్లో లుకప్ ఫంక్షన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. చూడండి, ఎక్సెల్లో లుకప్ ఫంక్షన్ అనేది ఒక లుకప్ వాల్యూని బేస్ చేసుకుని, లుకప్ వాల్యూ అంటే ఇప్పుడు మనం లుకప్ ఫంక్షన్ని ఏ డేటాపై అయితే అప్లై చేస్తున్నామో ఆ డేటాలోంచి మనం ఏ వాల్యూని అయితే లుకప్ వాల్యూగా తీసుకొని ఉంటామో ఆ లుకప్ వాల్యూని బేస్ చేసుకుని ఆ డేటాలోంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రిజల్ట్గా చూపిస్తుంది. అది కూడా ఎలా అంటే లుకప్ వాల్యూని బేస్ చేసుకొని ఆ డేటాలోంచి మనకి ఏ కాలంలో ఉన్న వాల్యూ అనేది రిజల్ట్గా కావాలో ఆ కాలంలో ఉన్న వాల్యూ అనేది మనకి రిజల్ట్గా చూపిస్తుంది. ఇలా మనకి ఈ లుకప్ ఫంక్షన్ అనేది ఇలా వర్క్ చేస్తుంది, అంటే ఇలా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం, ఎక్సెల్లో ఈ లుకప్ ఫంక్షన్ అనేది చాలా ఓల్డెస్ట్ ఫంక్షన్. ఎందుకంటే ఎక్సెల్లో మనకి ఆల్రెడీ వి లుకప్, హెచ్ లుకప్, ఎక్స్ లుకప్ ఫంక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ఫంక్షన్స్తో కంపేర్ చేస్తే ఈ లుకప్ ఫంక్షన్ అనేది చాలా ఓల్డెస్ట్ ఫంక్షన్. కానీ అయినా సరే ఎక్సెల్లో ఈ లుకప్ ఫంక్షన్ గురించి కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఎక్సెల్లో ఏదో ఒక సిచ్యువేషన్లో మనకి ఈ లుకప్ ఫంక్షన్ కూడా కంపల్సరీ యూజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ లుకప్ ఫంక్షన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. చూడండి ఎలా అంటే ఇక్కడ నేను లుకప్ ఫంక్షన్ అప్లై చేయడానికి ఇక్కడ డేటా అనేది నేను సింపుల్ ఫార్మెట్లో తీసుకున్నాను. చూడండి, ఈ డేటాలో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ అండ్ శాలరీ. ఇక్కడ నేను ఈ డేటాలోంచి ఎంప్లాయీ ఐడి అనేది ఇక్కడ లుకప్ వాల్యూగా తీసుకుంటున్నాను. లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని ఇక్కడ నేను ఆ ఎంప్లాయీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ అనేది రిజల్ట్గా తీయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ సెల్లో లుకప్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం. చూడండి, ఈక్వల్ టు లుక్ అప్ అని టైప్ చేయండి. మనకి లుకప్ ఫంక్షన్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి లుకప్ ఫంక్షన్తో పాటు రిమైనింగ్ లుకప్ ఫంక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. చూడండి, హెచ్ లుకప్, వి లుకప్, ఎక్స్ లుకప్. కానీ ఇక్కడ మనం లుకప్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ మనకి లుకప్ ఫంక్షన్తో పాటు ఆ ఫంక్షన్కి సంబంధించిన మెసేజ్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. చూడండి, లుక్స్ అప్ ఏ వాల్యూ ఐదర్ ఫ్రమ్ ఏ వన్ రో ఆర్ వన్ కాలమ్ రేంజ్ ఆర్ ఫ్రమ్ అన్ అరే ప్రొవైడెడ్ ఫర్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. ఇక్కడ ఏమంటుందంటే లుక్స్ అప్ ఏ వాల్యూ ఐదర్ ఫ్రమ్ ఏ వన్ రో ఆర్ వన్ కాలమ్ రేంజ్ ఆర్ ఫ్రమ్ యాన్ అరే. అంటే ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో ఆ లుకప్ వాల్యూని బేస్ చేసుకొని ఆ డేటాలోంచి మనకు కావాల్సిన రిజల్ట్ని, అంటే ఇక్కడ లుకప్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో ఆ లుకప్ వాల్యూ దగ్గర నుంచి ఆ డేటాలోంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రిజల్ట్గా ఎలా చూపించాలి, అంటే ఎలా ఫైండ్ చేయాలి, అంటే ఎలా సెర్చ్ చేయాలి, అది వన్ రో రేంజ్లోంచా లేదంటే వన్ కాలమ్ రేంజ్లోంచా సెర్చ్ చేయాలా, లేదంటే కంప్లీట్గా అరేగా సెర్చ్ చేయాలా, అంటే కంప్లీట్గా అరేలో సెర్చ్ చేయాలా అనేది ఇక్కడ మెసేజ్లో చూపిస్తుంది. ఇక్కడ వన్ రో అండ్ వన్ కాలమ్ రేంజ్కి అర్థం ఏంటంటే ఈ లుకప్ ఫంక్షన్ అనేది మనకి 2 వేస్లో యూజ్ అవుతుంది. ఎలా అంటే ఈ లుకప్ ఫంక్షన్ని మనం వర్టికల్ వైజ్గా ఉన్న డేటాపై అప్లై చేయొచ్చు, అలానే హారిజాంటల్ వైజ్గా ఉన్న డేటాపై అప్లై చేయొచ్చు. ఇక సింపుల్గా చెప్పాలంటే వర్టికల్ వైజ్గా ఉన్న డేటా అనేది వన్ కాలమ్ రేంజ్, అంటే వర్టికల్ వైజ్గా ఉన్న డేటా అనేది మనకి కాలమ్ వైజ్లో ఉంటుంది కాబట్టి వన్ కాలమ్ రేంజ్. అదే హారిజాంటల్ వైజ్గా ఉన్న డేటా అనేది వన్ రో రేంజ్, అంటే హారిజాంటల్ వైజ్గా ఉన్న డేటా అనేది రో వైజ్లో ఉంటుంది కాబట్టి వన్ రో రేంజ్. కాబట్టి ఇక్కడ మెసేజ్లో అదే చూపిస్తుంది. నేను ఈ వీడియోలో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఈ వన్ రో అండ్ వన్ కాలమ్ రేంజ్ ఏంటిదో. ఇప్పుడైతే కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, మనకి లుకప్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి లుకప్ ఫంక్షన్ ఓపెన్ అయ్యాక మనకి లుకప్ ఫంక్షన్లో
ఆర్గ్యుమెంట్స్ అనేవి 2 టైప్స్లో కనిపిస్తాయి. చూడండి, 2 టైప్స్ ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తాయి. అందులో ఫస్ట్ వన్ ఈస్ లుకప్ వాల్యూ, నెక్స్ట్ లుకప్ వెక్టర్ అండ్ నెక్స్ట్ రిజల్ట్ వెక్టర్. ఇది ఫస్ట్ టైప్ ఆర్గ్యుమెంట్. అండ్ సెకండ్ టైప్ ఆర్గ్యుమెంట్ వచ్చి ఫస్ట్ వన్ ఈస్ లుకప్ వాల్యూ అండ్ నెక్స్ట్ అరే. ఈ 2 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎలా వర్క్ చేస్తాయో ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ లుకప్ వాల్యూ. లుకప్ వాల్యూ ఏంటంటే ఏ వాల్యూని సెర్చ్ చేయాలి అంటే ఫైండ్ చేయాలి. ఏ వాల్యూని సెర్చ్ చేయాలో ఆ వాల్యూ అనేది లుకప్ వాల్యూ. ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ మనం లుకప్ వాల్యూ అనేది డేటాలోంచి ఎంప్లాయీ ఐడి అనేది తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి లుకప్ వాల్యూ అనేది ఎంప్లాయీ ఐడి. కాబట్టి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. కామా ఇప్పుడు లుకప్ వెక్టర్. లుకప్ వెక్టర్ ఏంటంటే ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఏదైతే తీసుకున్నామో ఆ లుకప్ వాల్యూ ఉన్న కాలమ్ రేంజ్ని లుకప్ వెక్టర్లో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే లుకప్ వెక్టర్లో ఏ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటామంటే ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో ఆ లుకప్ వాల్యూ ఉన్న కాలమ్ రేంజే లుకప్ వెక్టర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడి, కాబట్టి ఎంప్లాయీ ఐడి రేంజ్ సెలెక్ట్ చేయండి. కామా ఇప్పుడు రిజల్ట్ వెక్టర్ ఏంటంటే ఇక్కడ మనకి రిజల్ట్ ఏం కావాలో దానికి సంబంధించిన కాలమ్ రేంజ్ అనేది రిజల్ట్ వెక్టర్లో సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఏం కావాలి, ఎంప్లాయీ నేమ్ అనేది కావాలి. కాబట్టి రిజల్ట్ వెక్టర్లో ఎంప్లాయీ రేంజ్ సెలెక్ట్ చేయండి. క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకుని మనకి ఎంప్లాయీ నేమ్ అనేది రిజల్ట్గా వచ్చింది. చూడండి, లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకుని ఎంప్లాయీ నేమ్. ఇప్పుడు శాలరీ కూడా తీద్దాం. చూడండి, ఈక్వల్ టు లుకప్, ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. లుకప్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక 2 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ లుకప్ వాల్యూ ఏంటో తెలుసు కదా, మనం ఏ వాల్యూని అయితే ఫైండ్ చేస్తున్నామో అంటే సెర్చ్ చేస్తున్నామో ఆ వాల్యూ అనేది లుకప్ వాల్యూ అవుతుంది. ఇక్కడ మనం లుకప్ వాల్యూగా ఎంప్లాయీ ఐడి అనేది తీసుకున్నాం కాబట్టి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. కామా లుకప్ వెక్టర్ ఏంటో తెలుసు కదా, ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో ఆ లుకప్ వాల్యూ ఉన్న కాలమ్ రేంజే లుకప్ వెక్టర్లోకి వస్తుంది. కాబట్టి ఎంప్లాయీ ఐడి రేంజ్. కామా ఇప్పుడు రిజల్ట్ వెక్టర్ ఏంటో తెలుసు కదా, ఇక్కడ మనకి రిజల్ట్ ఏం కావాలో దానికి సంబంధించిన కాలమ్ రేంజ్ని రిజల్ట్ వెక్టర్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏం కావాలి, శాలరీ కావాలి. కాబట్టి శాలరీ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి శాలరీ కూడా యాడ్ అయింది. చూడండి, ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని నేమ్ అండ్ శాలరీ అనేది మనకి ఇక్కడ రిజల్ట్గా యాడ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ సెల్లో లుకప్ ఫంక్షన్ అప్లై చేసి రిజల్ట్ అనేది తీసాం కదా. అంటే లుకప్ ఫంక్షన్లో ఫస్ట్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ని యూజ్ చేసి ఎలా అంటే లుకప్ వాల్యూ, లుకప్ వెక్టర్ అండ్ రిజల్ట్ వెక్టర్ ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేసి రిజల్ట్ అనేది తీసాం. ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని చూపిస్తాను. చూడండి, ఈక్వల్ టు లుకప్. ఇందాక మనం లుకప్ వాల్యూ, లుకప్ వెక్టర్, రిజల్ట్ వెక్టర్ ఎలా వర్క్ చేస్తాయో చూసాం కదా. ఇప్పుడు లుకప్ వాల్యూ అండ్ అరే అంటే ఏంటో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ లుకప్ వాల్యూ ఏంటి, మనకి ఎంప్లాయీ ఐడి అనేది లుకప్ వాల్యూ. కాబట్టి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. కామా ఇప్పుడు అరేలో కంప్లీట్ డేటాని సెలెక్ట్ చేయాలి. అది కూడా ఎలా సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ మనం లుకప్ వాల్యూ అనేది ఏదైతే తీసుకున్నామో ఆ లుకప్ వాల్యూ ఉన్న కాలమ్ రేంజ్ నుంచి ఎక్కడ వరకు సెలెక్ట్ చేయాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ రిజల్ట్ ఏదైతే కావాలో ఆ కాలమ్ రేంజ్ వరకే డేటాని అరేలో సెలెక్ట్ చేయాలి. ఎలా అంటే చూడండి, ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడి తీసుకున్నాం. ఇక్కడ మనకి ఫస్ట్ రిజల్ట్ ఎంప్లాయీ నేమ్ కావాలి. కాబట్టి ఎంప్లాయీ ఐడి కాలమ్ రేంజ్ నుంచి ఎంప్లాయీ నేమ్ వరకే సెలెక్ట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేయాలి అరేలో. ఎందుకంటే ఇక్కడ అరే అనేది ఎలా వర్క్ చేస్తుందంటే అరేలో మనం డేటాని సెలెక్ట్ చేసినప్పుడు ఆ సెలెక్ట్ చేసిన డేటాలో ఫస్ట్ కాలమ్ రేంజ్ నుంచి మనకి లుకప్ వాల్యూని అది తీసుకుంటుంది. అండ్ రిజల్ట్ అనేది మనకి ఏ కాలంలోంచి చూపిస్తుందంటే ఆ సెలక్షన్లో లాస్ట్ కాలమ్ రేంజ్లో ఏ కాలమ్ రేంజ్ అయితే ఉందో ఆ కాలమ్ రేంజ్లోంచి మనకి రిజల్ట్ అనేది తీసి చూపిస్తుంది. కాబట్టి డేటాని సెలెక్ట్ చేసేటప్పుడు అరేలో
లుకప్ వాల్యూ ఉన్న కాలం రేంజ్ నుంచి మనకి రిజల్ట్ అనేది ఏ కాలంలోంచి అయితే కావాలో ఆ కాలం రేంజ్ వరకే సెలక్షన్ని ఎండ్ చేయాలి. అంటే ఆడి వరకే సెలెక్ట్ చేయాలి డేటాని. అరేలో సెలెక్ట్ చేసి బ్రాకెట్ అనేది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఎంటర్. మనకి రిజల్ట్ అనేది వచ్చింది. ఇక్కడ శాలరీలో కూడా అప్లై చేద్దాం. ఈక్వల్ టు లుకప్, ఫస్ట్ లుకప్ వాల్యూ, దిస్ ఈజ్ ద లుకప్ వాల్యూ, ఎంప్లాయీ ఐడి ఈజ్ ద లుకప్ వాల్యూ, కామా ఇప్పుడు అరే అంటే కంప్లీట్ డేటాని సెలెక్ట్ చేయాలి. అది కూడా ఎలా చేయాలంటే మనం లుకప్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో ఆ లుకప్ వాల్యూ ఉన్న కాలం రేంజ్ నుంచి మనకి ఆ డేటాలో ఏ కాలంలోంచి మనకి రిజల్ట్ అనేది కావాలో ఆ కాలం రేంజ్ వరకు డేటాని సెలెక్ట్ చేయాలి. చూడండి, ఎంప్లాయీ ఐడి రేంజ్ నుంచి మనకి శాలరీ రిజల్ట్ కావాలి కాబట్టి శాలరీ వరకు సెలెక్ట్ చేయాలి. శాలరీ కాలం రేంజ్ అనేది లాస్ట్ కాలం రేంజ్ అవ్వాలి అరేలో. ఇలా సెలెక్ట్ చేసి క్లోజ్డ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి శాలరీ కూడా రిజల్ట్గా వచ్చింది. ఇలా మనకి లుకప్ ఫంక్షన్లో అరే అనేది ఇలా వర్క్ చేస్తుంది. అంటే లుకప్ ఫంక్షన్లో 2 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి కంప్లీట్గా ఇలా వర్క్ చేస్తాయి. చూడండి, ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది చేంజ్ చేద్దాం. 2103. చూడండి, ఆ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ నేమ్ అండ్ శాలరీ. చూడండి, మళ్ళీ చేంజ్ చేద్దాం. 2101. చూడండి, 2104, 2107. ఇప్పుడు మనం లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని ఆ ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ అనేది రిజల్ట్గా తీసాం కదా. అదే మనం లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని ఇక్కడ నేను ఎంప్లాయీ ఐడి అనేది లుకప్ వాల్యూగా తీసుకున్నాను కాబట్టి ఎంప్లాయీ ఐడి మీ దగ్గర డేటా ఎలా అయితే ఉంటుందో ఆ డేటాలోంచి మీరు లుకప్ వాల్యూ ఏదైతే తీసుకుంటారో ఆ వాల్యూ. ఇక్కడైతే నేను ఎంప్లాయీ ఐడి అనేది లుకప్ వాల్యూగా తీసుకున్నాను కాబట్టి ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని ఆ ఎంప్లాయీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని రిజల్ట్గా తీయండి అంటే అప్పుడు లుకప్ ఫంక్షన్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి. కాబట్టి ఇక్కడ మనం హెడ్డింగ్స్ యాడ్ చేసుకుందాం. ఎంప్లాయీ టైప్ చేసే బదులు ఇది కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్ బోర్డర్స్లోకి వెళ్ళి ఆల్ బోర్డర్స్ లుకప్ వాల్యూ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకుని ఆ ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ అనేది రిజల్ట్గా తీయాలి. కాబట్టి ఇక్కడ లుకప్ ఫంక్షన్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి. ఈక్వల్ టు లుకప్, ఫస్ట్ లుకప్ వాల్యూ ఏంటో తెలుసు కదా, దిస్ సెల్, కామా ఇప్పుడు నెక్స్ట్ లుకప్ వెక్టర్ ఏంటో తెలుసు కదా. ఇక్కడ లుకప్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో ఆ లుకప్ వాల్యూ ఉన్న కాలం రేంజే లుకప్ వెక్టర్లోకి వస్తుంది. కాబట్టి ఎంప్లాయీ ఐడి, కామా ఇప్పుడు రిజల్ట్ వెక్టర్ ఏంటో తెలుసు కదా. ఇక్కడ మనకి ఫస్ట్ రిజల్ట్ ఏం కావాలో ఆ కాలం రేంజ్ అనేది రిజల్ట్ వెక్టర్లో సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనకి ఏం కావాలి, ఎంప్లాయీ నేమ్ కావాలి కాబట్టి ఎంప్లాయీ నేమ్ కాలం రేంజ్ అనేది రిజల్ట్ వెక్టర్లో సెలెక్ట్ చేయండి. క్లోజ్డ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి లుకప్ వాల్యూ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకుని ఎంప్లాయీ నేమ్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు ఈ రిమైనింగ్ 2 సెల్స్లో కూడా లుకప్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం. ఈక్వల్ టు లుకప్ ఫంక్షన్ మాన్యువల్గా టైప్ చేసే బదులు ఈ సెల్లో అప్లై చేసిన లుకప్ ఫంక్షన్ని రిమైనింగ్ సెల్స్లో ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేద్దాం. మౌస్తోని ఇలా ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి, మనకి రిజల్ట్ అనేది వచ్చింది. కానీ కరెక్ట్ రిజల్ట్ వచ్చిందా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, లుకప్ వాల్యూ 2101 కదా, లుకప్ వాల్యూ 2101 అనితా రెడ్డి, డిపార్ట్మెంట్ ఐటీ కరెక్టే. కానీ శాలరీ అనేది ఇక్కడ రాంగ్గా తీసుకుంది. చూడండి, ఎందుకు రాంగ్గా తీసుకుందాం చెక్ చేద్దాం. శాలరీలో చూడండి, ఎడిట్ చేయండి. చూడండి, లుకప్ వాల్యూ అనేది డిపార్ట్మెంట్ తీసుకుంది అండ్ లుకప్ వెక్టర్లో కూడా డిపార్ట్మెంట్ అండ్ రిజల్ట్ వెక్టర్లో శాలరీ కాలం కరెక్ట్గానే తీసుకుంది. కానీ రాంగ్ రిజల్ట్. ఎందుకంటే ఇక్కడ మనకి లుకప్ వాల్యూ ఏం తీసుకోవాలి, ఎంప్లాయీ ఐడిని తీసుకోవాలి. ఎంప్లాయీ ఐడిని కాకుండా అది డిపార్ట్మెంట్ తీసుకుంది. ఎందుకంటే మనం ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేసినప్పుడు ఆ సెల్ రేంజ్ కూడా మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ మనం ఎంప్లాయీ నేమ్ సెల్లో లుకప్ ఫంక్షన్ని
అప్లై చేసి రైట్ సైడ్లో అంటే రిమైనింగ్ సెల్స్లో ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేసే ముందు మనం ఇక్కడ కొన్ని స్టెప్స్ అనేది అప్లై చేయాలి. అవి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ లుకప్ వాల్యూ సెల్ని ఫ్రీజ్ చేయండి, ఫిక్స్ చేయండి. కీబోర్డ్లో F4 కీని ప్రెస్ చేసి ఆ సెల్ని ఫిక్స్ చేయండి అంటే లాక్ చేయండి. ఎందుకంటే మనం ఈ ఫంక్షన్ని అంటే ఆ సెల్లో అప్లై చేసిన ఫంక్షన్ని ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేసినప్పుడు మనకి లుకప్ వాల్యూ అనేది చేంజ్ కాకుండా అది ఈ సెల్లోంచి కానీ లేదంటే డేటాలోంచి కానీ చేంజ్ కాకుండా అలానే ఇక్కడ లుకప్ వాల్యూతో పాటు లుకప్ వెక్టర్ రేంజ్ కూడా ఫిక్స్ చేయండి, లాక్ చేయండి F4 కీని ప్రెస్ చేసి. అండ్ ఇక్కడ రిజల్ట్ వెక్టర్ అనేది ఫిక్స్ చేయొద్దు, జస్ట్ లుకప్ వాల్యూ అండ్ లుకప్ వెక్టర్ మాత్రమే ఫిక్స్ చేయాలి, లాక్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ చేసి ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. ఇప్పుడు మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది. చూడండి, అనితా రెడ్డి, డిపార్ట్మెంట్ ఐటీ, శాలరీ. ఇప్పుడు కరెక్ట్గా ఎలా చూపిస్తుందంటే ఇక్కడ మనం ఈ లుకప్ ఫంక్షన్లో లుకప్ వాల్యూ అండ్ లుకప్ వెక్టర్ని ఫిక్స్ చేసి అంటే లాక్ చేసి ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేసినప్పుడు చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్లో లుకప్ వాల్యూ ఈ సెల్లే ఉంటుంది అండ్ లుకప్ వెక్టర్ డేటాలో ఎంప్లాయీ ఐడి సెల్ రేంజే ఉంటుంది. కానీ ఇక్కడ జస్ట్ రిజల్ట్ వెక్టర్ ఒక్కటే చేంజ్ అవుతుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ కావాలి కాబట్టి అది డిపార్ట్మెంట్లోకి వస్తుంది. చూడండి సేమ్ అలానే శాలరీ కూడా సేమ్. ఇలా మనం లుకప్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో లుకప్ వాల్యూని బేస్ చేసుకుని ఆ లుకప్ వాల్యూకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని రిజల్ట్గా తీయండి అంటే అప్పుడు లుకప్ ఫంక్షన్ని ఇప్పుడు నేను చూసిన విధంగా అప్లై చేసి ఇలా తీయచ్చు. ఇప్పుడు అలానే మనం లుకప్ ఫంక్షన్ అప్లై చేసేటప్పుడు మనకి లుకప్ ఫంక్షన్కి సంబంధించిన మెసేజ్లో 1 row and 1 column రేంజ్ అని చూపిస్తుంది కదా. 1 row and 1 column రేంజ్కి అర్థం ఏంటో ఇక్కడ నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. చూడండి ఎలా అంటే ఇక్కడ 1 more షీట్లో సింపుల్ డేటా ఉంది. ఇక్కడ మనకి డేటా అనేది ఒకటి వర్టికల్ వైజ్గా ఉంది అంటే కాలం వైజ్గా ఉన్న డేటా అనేది వర్టికల్ వైజ్గా ఉన్న డేటా అవుతుంది. అండ్ ఇంకో డేటా అనేది హారిజాంటల్ వైజ్గా ఉంది. హారిజాంటల్ వైజ్గా ఉన్న డేటా అనేది రో వైజ్లో ఉన్న డేటా అవుతుంది. కాబట్టి ఈక్వల్ టు లుకప్ వాల్యూ ఎంప్లాయీ నేమ్ ఈజ్ ద లుకప్ వాల్యూ దిస్ సెల్ కామా లుకప్ వెక్టర్ ఏంటో తెలుసు కదా. లుకప్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో ఆ లుకప్ వాల్యూ ఉన్న కాలం రేంజే లుకప్ వెక్టర్ అవుతుంది. కాబట్టి ఎంప్లాయీ నేమ్ కామా రిజల్ట్ వెక్టర్. ఇక్కడ మనకి ఎంప్లాయీ నేమ్ని బేస్ చేసుకొని ప్రోడక్ట్ సేల్ కావాలి కాబట్టి ప్రోడక్ట్ సేల్ నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి వంశీ UPS అని వచ్చింది రిజల్ట్. ఇక్కడ మనం లుకప్ ఫంక్షన్ ఎలా అప్లై చేసాం, లుకప్ వాల్యూ ఎంప్లాయీ నేమ్, లుకప్ వెక్టర్ ఎంప్లాయీ నేమ్ రేంజ్, రిజల్ట్ వెక్టర్ ప్రోడక్ట్ సేల్స్ రేంజ్. ఈ రేంజ్ అనేది ఎలా సెలెక్ట్ చేసాం, వర్టికల్గా సెలెక్ట్ చేసాం. అంటే ఈ డేటా అనేది మనకి కాలం వైజ్లో ఉంది కాబట్టి వర్టికల్ డేటాపై లుకప్ ఫంక్షన్ని అప్లై చేసాం. చూడండి లుకప్ వాల్యూ చేంజ్ చేద్దాం, కుమార్, విక్రమ్. ఇప్పుడు ఇక్కడున్న డేటాపై అప్లై చేద్దాం లుకప్ ఫంక్షన్ని. చూడండి అప్లై చేసే ముందు ఇక్కడ మనం లుకప్ వాల్యూ, లుకప్ వెక్టర్, రిజల్ట్ వెక్టర్ తీసుకున్నాం కదా, అదే డైరెక్ట్గా అరేగా కూడా తీసుకోవచ్చు. చూడండి ఇలా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఎంప్లాయీ నేమ్ లుకప్ వెక్టర్లో ఈసారి రో వైజ్లో సెలెక్ట్ చేద్దాం, హారిజాంటల్ వైజ్గా ఎంప్లాయీ నేమ్ సెల్ రేంజ్ కామా ఇప్పుడు రిజల్ట్ వెక్టర్లో ప్రోడక్ట్ సేల్స్ సెల్ రేంజ్. చూడండి ఇప్పుడు మనం డేటాని ఎలా సెలెక్ట్ చేసాం, రో వైజ్లో సెలెక్ట్ చేసాం అంటే హారిజాంటల్ వైజ్గా. నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. విక్రమ్, ర్యామ్, వంశీ UPS, నవీన్ పెన్ డ్రైవ్, అశోక్ మౌస్. ఇలా మనకి లుకప్ ఫంక్షన్లో 1 row and 1 column రేంజ్కి అర్థం అనేది ఇది. అంటే మనం లుకప్ ఫంక్షన్ని వర్టికల్ వైజ్గా ఉన్న డేటాపై అప్లై చేయొచ్చు అండ్ హారిజాంటల్ వైజ్గా ఉన్న డేటాపై కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఈ వీడియోని ఎండ్ చేసే ముందు ఎక్సెల్లో మనకి లుకప్ ఫంక్షన్, ఈ లుకప్ ఫంక్షన్ అనేది మనకి ఎక్కువ శాతం ఎసొంటి డేటాపై యూజ్ అవుతుంది అనేది చిన్న ఎగ్జాంపుల్స్లో చూపిస్తాను. ఎలా అంటే ఇక్కడ నేను మోర్ 2 షీట్స్లో సింపుల్ డేటా అనేది తీసుకున్నాను. ఒకటి స్టూడెంట్ మార్క్స్, ఇంకోటి ఎంప్లాయీ సేల్స్ కమిషన్. ఫస్ట్ స్టూడెంట్ మార్క్స్. ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ని బేస్ చేసుకొని గ్రేడ్ అనేది తీయాలి. చూడండి ఈక్వల్ టు లుకప్, ఫస్ట్ లుకప్ వాల్యూ. ఇక్కడ మనం
స్టూడెంట్ మార్క్స్ని బేస్ చేసుకుని గ్రేడ్ అనేది తీయాలనుకుంటాం కాబట్టి లుకప్ వాల్యూ అనేది మార్క్స్ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి కామా లుకప్ వెక్టర్ ఏంటో తెలుసు కదా. ఇక లుకప్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో ఆ లుకప్ వాల్యూ ఉన్న కాలం రేంజే లుకప్ వెక్టర్లోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఈ సెల్లో తీసుకున్నాం మార్క్స్లో. కాబట్టి ఈ సెల్ రేంజ్ కాకుండా ఇక్కడ ఈ రేంజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం మార్క్స్ని బేస్ చేసుకొని గ్రేడ్ అనేది తీయాలనుకుంటున్నాం కాబట్టి ఈ రేంజ్ని సెలెక్ట్ చేసుకొని ఫిక్స్ చేయండి, ఫ్రీజ్ చేయండి అంటే లాక్ చేయండి. కీబోర్డ్లో F4 కీని ప్రెస్ చేసి లాక్ చేయండి కామా. ఇప్పుడు రిజల్ట్ వెక్టర్, ఇక్కడ మనకి రిజల్ట్ గ్రేడ్ కావాలి కాబట్టి ఇక్కడ గ్రేడ్ ఈ సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ రేంజ్ని కూడా ఫిక్స్ చేయండి, లాక్ చేయండి. F4 కీని ప్రెస్ చేసి లాక్ చేయండి. ఎందుకంటే మనం ఈ సెల్లో లుకప్ ఫంక్షన్ని అప్లై చేసి డౌన్లోకి ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడున్న ఈ మార్క్స్ అండ్ గ్రేడ్ సెల్ రేంజ్ అనేది చేంజ్ కాకుండా నో క్లోజర్ బ్రాకెట్ ఎంటర్ మార్క్స్ని బేస్ చేసుకుని గ్రేడ్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి, మనకి మార్క్స్ని బేస్ చేసుకుని గ్రేడ్ అనేది యాడ్ అవుతుంది. అలానే సేల్స్ కమిషన్, ఎంప్లాయీ సేల్స్ కమిషన్ ఇక్కడ కూడా లుకప్ ఫంక్షన్ని అప్లై చేసి ఆ ఎంప్లాయీ సేల్స్ని బేస్ చేసుకుని కమిషన్ అనేది తీయాలి. ఇక్కడ నేను ఏ సేల్కి ఎంత కమిషన్ అనేది యాడ్ చేశాను చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ లుకప్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం. ఈక్వల్ టు లుకప్ ఫస్ట్ లుకప్ వాల్యూ. ఇక్కడ మనం సేల్స్ని బేస్ చేసుకుని కమిషన్ అనేది తీయాలనుకుంటున్నాం, అంటే కమిషన్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ లుకప్ వాల్యూ ఏమవుతుంది సేల్స్. ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి కామా లుకప్ వెక్టర్ ఏంటో తెలుసు కదా. లుకప్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో ఆ లుకప్ వాల్యూ ఉన్న కాలం రేంజ్ అనేది లుకప్ వెక్టర్లోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం లుకప్ వాల్యూ ఈ సెల్ తీసుకున్నాం. ఈ సెల్ రేంజ్ కాకుండా ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఆ రేంజ్ని ఫిక్స్ చేయండి, లాక్ చేయండి. F4 కీని ప్రెస్ చేసి లాక్ చేయండి కామా. ఇప్పుడు రిజల్ట్ వెక్టర్, ఇక్కడ మనకు రిజల్ట్ కమిషన్ కావాలి కాబట్టి ఇక్కడ కమిషన్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఆ రేంజ్ని కూడా ఫిక్స్ చేయండి, లాక్ చేయండి. F4 కీని ప్రెస్ చేసి నో క్లోజర్ బ్రాకెట్ ఎంటర్ చూడండి మనకు సేల్స్ని బేస్ చేసుకుని కమిషన్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సేల్ని బేస్ చేసుకుని కమిషన్ అనేది యాడ్ అవుతుంది. ఇలా మనకి లుకప్ ఫంక్షన్ అనేది కంప్లీట్గా ఇలా యూజ్ అవుతుంది, అంటే ఇలా వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఎక్సెల్లో లుకప్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ లుకప్ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో చూశారుగా, అంటే నేర్చుకున్నారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.